అప్పుడు అంగదుడు తన చేతిలో చెయ్యి వేసుకుని హనుమను తీసుకుని వెళ్ళి ఒక రమణీయమైన ప్రదేశములో కూర్చుండబెట్టెను. చూశాను సీతమ్మను. స్నాన సంధ్యాదులు లేక మలిన వస్త్రముతో, తైల సంస్కారములు లేని కేశపాశములతో ఏకవేణి అయి రామదర్శనము కొరకు తహతహలాడు సీతమ్మను చూశాను. ఘోర రక్కసుల కావలిలో చిక్కి శల్యమైన సీతమ్మను చూశాను అని చెప్పగానే కొందరు వానరులు సింహనాదములు చేశారు, మరికొందరు కిచకిచలాడారు, మరికొందరు చకచక ప్రతిగర్జనలు చేశారు, మరికొందరు దగ్గరగా వచ్చి పర్వతాకారుడైన పావని శరీరాన్ని స్పృశించారు. అప్పుడు జాంబవంతుడు వివరముగా చెప్పమని కోరగా జరిగిన విషయములన్నీయూ పూసగుచ్చినట్లు వివరించాడు మారుతి. ఒక్క విషయము తప్ప, అది రామునకు సీతమ్మ పంపిన సందేశము. తాత, ఇట నుండి పయనమై వెళ్ళు, నాకు మైనాకుడు కనపడి కాసేపు సేదతీరి వెళ్ళమన్నాడు. అతని కోరిక మన్నింపక ముందుకు సాగుతున్న నన్ను నాగమాత సురస అడ్డుకొని, విధాత ఇచ్చిన విందు భోజనము నీవు, నిన్ను మింగుతాను అని ముందుకు రాగా, ఉపాయముతో తప్పించుకొని ఆమెను మెప్పించి ముందుకు వెళుతుండగా పట్టి లాగింది సింహిక. దానిని చంపివేసి లంక కోట మీద అడుగుపెట్టిన నాకు లంకిని అడ్డు వచ్చినది. దాని పీచ మణచి లంకలో ప్రవేశించి లంక మొత్తము జల్లెడపట్టిన ఫలితము లేకపాయెను. అప్పుడు ఇక మిగిలిన అశోకవనమునందు గాలించవలెనని అనుకొని అటు వెడలి చూడగా అటకనుగొంటినయ్యా తల్లి సీతమ్మను. ఇంతలో రాక్షసేశ్వరుడు వచ్చి ఆమెతో పరుషముగా మాటలాడి 2 మాసములు గడువ సంగినాడు. అతని ప్రేలాపనలను లెక్క చెయ్యక వాటిని పుల్ల కింద తీసిపారివేసి వానిని హెచ్చరించింది సీతమ్మ. వాడికి కోపం హెచ్చి రక్కసి మూకలకు పెక్కు ఆజ్ఞలు జారీ చేసి తాను అంతఃపురమునకు తిరిగి వెళ్ళినాడు. రావణుడు వెళ్ళగానే అదను చూసుకొని అమ్మను కలిసి ఆమె నన్ను రావణుడేమోనని బెదరకుండా జాగ్రత్తగా శ్రీరామ సందేశమును వినిపించి ఆమె ఇచ్చిన ఆనవాలును స్వీకరించినాను. సీతమ్మ వద్ద సెలవు తీసుకుని బయలుదేరవలనని అనుకున్న నాకు ఒక ఊహ తటస్థించెను. రావణుని బలమెంత, వాని బలగమెంత తెలుసుకున్నచో రాబోవు సంగరమునకు సమాయుత్తమొకట తేలిక కదా. అందుకు ఆలోచించి రాక్షసరాజును రెచ్చగొట్టుట కొరకై అశోకవన విధ్వంసము చేసి అడ్డు వచ్చిన రాక్షసాధములను యమపురికి పంపి రావణుని కోపము మరింత పెంచి తిని, వాడు తన కొడుకైన ఇంద్రజిత్తును పంపగా అతను ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడినాను. రావణ సభామధ్యములో అతనిని తేరిపారదూసి సభికుల సమక్షములో అతనికి శుద్ధులు చెప్పి తిని. అందుకు రావణుడు కోపించి నన్ను వధించమని ఆజ్ఞ ఇయ్యగా అతని తమ్ముడు విభీషణుడు వారించెను. అప్పుడు రాక్షసులు నా తోకకు నిప్పంటించగా నేను అంతులేని కోపముతో రావణ భవనముతో సహా లంకకు నిప్పు పెట్టి భస్మీపటలము గావించి మరల సీతమ్మ క్షేమము కనుగొని ఇదిగో మీ ముందు వ్రాలి తిని అని తాను చేసిన కార్యమును యథాతథముగా మారుతి జాంబవదాదులకు విన్నవించెను. ఇంకెందుకు ఆలస్యం, లంక మీద మనమే దండెత్తుదాం. రావణుడి చెరలో ఉన్న సీతమ్మను మనమే విడిపించుకు తీసుకువెడదాం. రావణుడితో సహా లంకను నాశనం చెయ్యడానికి నేనొక్కడినే సరిపోదును. మీరందరూ తోడు ఉన్నచో ఇక చెప్పునది ఏమున్నది? వాడు ఐంద్రాస్త్రము సంధిస్తాడా, సంధించని రౌద్రాస్త్రము ప్రయోగిస్తాడా, నేను ఎదుర్కొనగలను. వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము ఏదైనా కానీ నేను ఇంద్రజిత్తు తల ఎగురగొట్టగలను. రావణుడి 10 తలలతో బంతులాట ఆడగలను, రక్కసి మూకలను దునుమాడగలను. మీరు అనుమతిస్తే రావణుని బంధించగలను. నా ఒక్కడికే ఇంత సామర్థ్యం ఉన్నది. ఇక తాత జాంబవంతుడో సముద్రుడు చెలియలి కట్ట దాటవచ్చును, మందర పర్వతము చలించవచ్చును, కానీ తాత జాంబవంతుడిని కదల్చగలవారెవ్వరు? ఇక యువరాజు అంగదుడి బలము ఇంత అని చెప్పగలమా? ఒక్కడు చాలును. నీలుడి వేగానికి, పనుసడి వీరానికి, మైందుడి శౌర్యానికి అడ్డమేది? ద్వివిధుడితో ద్వంద్వయుద్ధము చేయగల దమ్మున్నవాడెవ్వడు? అసలు మనమంతా ఎందుకు? అమృతపానము గావించిన మైంద ద్వివిధులకు సరిసాటి రాగల పోటరి ఎవడున్నాడు లంకలో? వారిరువురూ చాలును. సదా రామహితము కోరుచూ రామధ్యానపరాయణురాలైన సీతమ్మ మూర్తి భవించిన శోకదేవత వలె లంకలో అలా పడి ఉండవలసినదేనా? ఇప్పుడే చెప్పండి, మనము ఏమి ప్రతిక్రియ చేయవలైనో అని హనుమంతుడు పలికిన సమరోత్సాహ ప్రేరితములైన పలుకులు విని అంగదుడు వెంటనే రణభేరి మ్రోగించండి, సీతామాత విముక్తికై నడుము కట్టండి అని తోటి వానర వీరులతో పలుకగా, విజ్ఞుడు, వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన జాంబవంతుడు వారిని వారించి, నాయనలారా, రామచంద్రుని ఆలోచన ఏమిటో తెలియక మనము తొందరపడుట మంచిది కాదు. రాముని నిర్ణయమునకు తగిన విధముగా నడుచుకునుట ఉత్తమము. పదండి,
తిరిగి వెళ్ళి రామచంద్రమూర్తికి ఈ విషయాన్ని నివేదించుదాం అని కిష్కింధకు బయలుదేరదీశాడు. మదించిన ఏనుగుల సమూహానికి రెక్కలు వచ్చి గాలిలోకి ఎగిరితే ఎలా ఉంటుందో అలాగ ఆకాశమంతా నిండిపోయి ప్రయాణం చేస్తున్నారు వానరవీరులు. ముందు ఎగురుతున్న హనుమంతుణ్ణి అపురూపంగా చూసుకుంటూ ఆయన మీద నుండి దృష్టి మరల్చకుండా గాలిని తోసుకుంటూ ఆధారమే లేని ఆకాశంలో రయ్యమంటూ దూసుకుపోతున్నారు. ఇక కిష్కింధ కొంత దవ్వున ఉన్నదనగా వారికి ఫలపుష్పాదులతో నయనానందకరంగా నందనవనాన్ని మరపిస్తున్న మధువనం కనపడింది. అది సుగ్రీవునకు అత్యంత ఇష్టమైన వనం. దానిని ఆయన మేనమామ దధిముఖుడు సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ వనాన్ని చూడగానే మధువులు గ్రోలి విజయోత్సవాలు జరుపుకోవాలన్న కోరిక వారిలో పెచ్చరిల్లింది. కోరిక పుట్టినదే తడవుగా అంగదుని అనుమతి కోరి ఆయన సమ్మతి మీద మధువనంలో ప్రవేశించారు వానర వీరులంతా. రావడమే చెట్ల మీద విరుచుకుపడ్డారు అందరూ. పండ్లు తెంపి పొట్టపట్టినంతా తిని వాటితో బంతులాడేవాడొకడు. తేనె తుట్టెలు తెంపి మధువులు గ్రోలి మత్తెక్కి ఊగేవాడొకడు. తోకనెత్తుకుని ఠీవిగా అటునిటు పరుగులెత్తేవాడు ఇంకొకడు. గంతులు వేసేవాడొకడు. గొంతు నిండా తేనెలు తాగేవాడొకడు. బారుగా చెట్లెక్కేవాడొకడు. వాడికి ఎదురుగా సర్రున దిగేవాడు ఇంకొకడు. కొమ్మలు పట్టుకుని వేలాడేవాడొకడు. అంత ఎత్తు నుండి దబ్బున నేల మీద దూకేవాడు ఇంకొకడు. చెట్టు మీద నుండి మరి ఒక చెట్టు మీదకు దూకేవాడు ఒకడైతే గుట్టలుగా పండ్లు తెంపి నేలపై విసిరేవాడు ఇంకొకడు. ఒకడి వీపు మీద మరి ఒకడు స్వారీ చేస్తుంటే వాడి మూపు మీద ఎక్కి ఊపున దూకేవాడు ఇంకొకడు. పూలు కోసి కసుగాయలు తెంపి విసురుగా విసిరివేస్తూ ఇంకొకడు. లేచిగుళ్ళు తెంపివేసి కొమ్మలు విరిచివేసి వికవిక నవ్వేవాడొకడు. వాడిని చూసి పకపక నవ్వేవాడు మరొకడు. వారిరువురిని చూసి పళ్ళికిలించి సకిలించేవాడు ఇంకొకడు. మొత్తం వనమంతా ధ్వంసం చేస్తూ ఒకరినొకరు పరిహసించుకుంటూ హసిస్తూ కుప్పిగంతులు వేసి పాటలు పాడుకుంటూ ఉన్న వానరమూకను చూసి కావలి వాళ్ళు వారించబోతే వారిని చావ చితకగొట్టి పారిపోయేటట్లు చేయగా వారు వెళ్ళి దధిముఖుని వద్ద మొరబెట్టుకున్నారు. దధిముఖుడు మద్ది చెట్లు, తాడి చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఆయుధాలుగా పట్టుకున్న బంట్లు వెంటరాగా హనుమదాదులు ఉన్న చోటికి వచ్చి వారిని వారించబోగా ఆ దధిముఖుడిని పట్టి ముఖముపై కొట్టి గడ్డము మీద గ్రుద్ది నేలపై పడదోసి ముష్టిఘాతాలతో అతని ఒడలంతా పొడిచి విడిచిపెట్టినాడు అంగదుడు. ఆ దెబ్బలకు ఓర్వలేకపోయి సుగ్రీవుని ముందు వడలిపోయిన వడలు కలవాడై తీవ్ర గాయాలతో రుధిరధారలు కారుతుండగా అంజలి ఘటించి నిలుచున్నాడు దధిముఖుడు. తన పాదములపై దీనముగా వ్రాలిన దధిముఖుని చూస్తూ సుగ్రీవుడు, ఏమి జరిగినది? ఎందులకు నా పాదములపై వ్రాలినావు అని అడిగినాడు. అప్పుడు అంగదుడు, హనుమంతుడు తదితర వానరులు వనరించిన మధువన విధ్వంసము గురించి, అడ్డువచ్చిన తనను బెదిరించి తన్నిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అది వినడముతోడనే సుగ్రీవుడు ఆనందంతో ముఖము విప్పారజేసుకొని లక్ష్మణునితో, ఓ మహాబాహు, సీతమ్మ జాడ తెలిసినది అని అమితానందముగా పలికినాడు. అవును, ఇది సత్యము. సీతమ్మ జాడ తెలియకున్న వారందరూ అతడ చేరి మధుభక్షణము చేయరు. నీవు శీఘ్రమే వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి వారిని వెంటనే ఇటకు పంపు. వారు చేసిన వన విధ్వంసమును నేను క్షమించినాను అని దధిముఖునితో సుగ్రీవుడు పలికినాడు. రామలక్ష్మణ సుగ్రీవుల అనుజ్ఞ తీసుకుని దధిముఖుడు మధువనమునకు తిరిగి వచ్చెను. సుగ్రీవాజ్ఞను వారికి ఎరిగించగా వానరులందరూ వెంటనే పయనమయ్యి సుగ్రీవుని సమక్షములో నిలిచినారు. వారిని చూడగానే వాలము ఎత్తి సంతోషముతో సుగ్రీవుడు నిలుచున్నాడు. అప్పుడు హనుమంతుడు, రామచంద్ర, సీతాదేవి కనపడినది. ఆమె పాతివ్రత్యమును కాపాడుకొనుచు ఆరోగ్యముగాయున్నది అని రామచంద్రునికి విన్నవించెను. ఆ వాక్కులు శ్రీరామ హృదయమునకు అమృతంపు జల్లులవలే చేరెను. అటు పిమ్మట జరిగిన విషయములన్నీ విన్నవించి కాకాసుర వృత్తాంతము కూడా రామునికి తెలిపి సీతమ్మ ఇచ్చిన చూడామణిని భద్రముగా రామునకు అందించినాడు హనుమంతుడు. ఆ మణిని చూడగానే ఆయన హృదయము కరిగి కన్నీరై జలజల ప్రవహించెను. సీతామాత సందేహములు తీర్చి ఆమెకు ధైర్యము కలిగించినాను. ఆమె హృదయములో శాంతిని పొందినది అని హనుమంతుడు సవినయముగా రామచంద్రునకు తెలియజేసినాడు. సుందరకాండము సమాప్తము. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ధన్యుణ్ణి. నమస్కారం. మీ
ఊటుకూరు జానకి రామారావు.